Inspire is our success mantra and Sun is the right choice for you. ముస్తఫా సార్ అరెస్ట్ హిమ్. ముయ్యరా ఎవరనుకున్నావు? ఎమ్మెల్యే రా, మలక్పేట ఎమ్మెల్యే. మలక్పేట ఎమ్మెల్యేవి కదా అని కడుపులో బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టి పుట్టించాడా దేవుడు, లేక కడుపులో అమృత కలసం పెట్టాడా? ఎక్కడ భరత్ చంద్ర? ఇంతవరకు కనుక్కోలేకపోయారా? లేదు సార్. బట్ వై? అది కాదు సార్. సార్ సిఐ ప్రభాకర్ గారు చేయడానికి వాళ్ళు ఇప్పుడు మలక్పేట ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఉంచారని తెలిసి. మై గుడ్నెస్. గోపి కాల్ హిమ్. కీప్ టైం. సార్ వాట్ ద హెల్? సార్ వారు సిటీ రూట్స్ లో ట్రావెల్ చేస్తున్నారని తెలుసు, కానీ ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు సార్. బ్లడీ దెన్ యు గో ట్రేస్ హిమ్. అతను ఎక్కడున్నా సరే. సో గో, ఐ విల్ కీప్ కాలింగ్ యు. సార్ కమిషనర్ గారు అభిష్ దగ్గర వచ్చేస్తున్నారు సార్. బ్లడీ కాల్ రామోహన్. సార్ సార్ ఐజీ గారు. ఎవరు? జోన్ ఐజీ సార్. రామోహన్ సార్. రామోహన్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ చంద్ర బ్రిడ్జి దాటి రాకుండా చూడండి. బ్లాక్ హిమ్. సార్ అది కాదు. బ్లడీ యు డు వాట్ ఐ సే. సార్ చూస్తూ నుంచోకుండా వెళ్ళి రోడ్డు బ్లాక్ చేయవయ్యా. అయ్యో కమిషనర్ని రానివ్వకండి ఐజీ గారి ఫోన్. సార్ 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 కమిషనర్ గారు వెళ్ళి రోడ్డు బ్లాక్ చేయండి. బ్యారికేడ్స్ అడ్డం పెట్టండి. సార్ సార్ ఎంత ట్రై చేసినా ఆపలేకపోయాను సార్. షిట్ ఇడియట్. మెహదీపట్నం బాబాను చంపిన వాళ్ళని సార్ సార్ ఎమ్మెల్యే వస్తున్నారు సార్. అన్ని సెట్ చేసావా? సార్ ఎమ్మెల్యే గారు ఏంటి? ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు మీటింగ్లు అనుమతించొద్దని పైనుంచి నోరు మూయ్. సార్ 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 ప్లీజ్ సార్. ఏమో మేడం. అయ్యో హుస్సేన్, ఆ వచ్చేది సేఫ్ గా తిరిగి వెళ్ళకూడదు. అవసరమైతే తగలబెట్టి అందరినీ. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సిఐ ప్రభాకర్ చెయ్యి నరికిన రౌడీలను పార్టీ ఆఫీస్ లో దాచారు. ఇక్కడ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది మేడం. I know. MLA sir, I'm Hema. నీ గుండెల మీద రాసుకున్నావుగా, చదివేలే. Sir, mind you, this is unlawful. ఇంతమందితో ఇక్కడ ఇలా ధర్నాలు చేయకూడదు. వెనక్కి వెళ్ళిపోండి. నోరు ముసుపో, వెళ్ళు. You bloody. మేడం Sir, please. మీరు దాచిపెట్టిన గుండాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నట్టయితే సారీ, మేము ఫోర్స్ ఉపయోగిస్తాం. ఏం బెదిరిస్తున్నావా? ఏం పీకుతారు మీరు? Bloody. చేతిరా. ఏయ్, ఏసేంట్రా వీళ్ళని? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ చేయొద్దని కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. Yes, పైగా that's ఎమ్మెల్యే right. గారు కూడా. So what? హుస్సేన్, వాళ్ళని తప్పించుకోమను. ఏది ఏవైనా వీడి చేతికి దొరకకూడదు. Shoot every inch of it. సార్ ఐజీ హబీబ్ బషీర్. Advance, come on. భరత్ చంద్ర వద్దు, ఇది మతాలకు సంబంధించింది. ముస్తఫా సార్ అరెస్ట్ హిమ్. ముయ్యరా ఎవరనుకున్నావు? ఎమ్మెల్యే రా, మలక్పేట ఎమ్మెల్యే. మలక్పేట ఎమ్మెల్యేవి కదా అని కడుపులో బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టి పుట్టించాడా దేవుడు, లేక కడుపులో అమృత కలసం పెట్టాడా? Take him. Possession of illicit arms, unlawful assembly, inciting communal violence and నీ మీద చేయి చేసుకున్నందుకు. Sir. చంపేండ్రా, కొట్టి చంపేండ్రా వీళ్ళని. Come on, charge. Hey Anwar, join me.
టేక్ దెమ్. సార్ నమస్కారం సార్. ఆ. స్వామీజీ, మీ సమావేశ నిర్ణయాలు కొంచెం చెప్తారా? అంతా నాటకం. స్వామీజీ, మీరు వాకౌట్ చేశారట? అవును, శాంతి సమావేశం సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం మైనార్టీలు చేసిన ఒత్తిడికి ఏమీ చేయలేక పూర్తిగా లొంగిపోయింది. శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. బట్ స్వామీజీ, ఇవాళ పోలీసులు పట్టుకున్న గుండాలలో హైదరాలీ వ్యక్తులే కాకుండా మీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇది సంఘ విద్రోహులతో చేతులు కలపడం కాదా? హైదరాలీతో రహస్య సంబంధం ఉందని ప్రజల సందేహం. ఏమిటో నీ పేరు? యువర్ నేమ్? చైతి అండి. రేఖా గోపాల్. స్వామీజీ, మిస్టర్ గోపాల్ గారి అడగాల్సింది నన్ను కాదు, మీ తండ్రి ఆబ్కారీ శాఖ మార్చులైన బాలగోపాలాన్ని దొంగసారా వ్యాపారం జనాభా హైదరాలీతో కలిసి ఎందుకు చేశావురా అని. యూ స్వామీజీ, భరత్చంద్ర. లోకా సమస్త సుఖినో భవంతు. ఏయ్ భరత్చంద్ర, వెల్ డన్. నువ్వు పులివి. మలక్పేట ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులో దాచిన గుండాల్ని పట్టుకున్నావుటగా. నాకు తెలుసు నువ్వు పోలీస్ సింహానివి. బట్ నీ మీద నాకు గౌరవం లేదు పూర్ణానంద శాస్త్రి. నీతిని వల్లిస్తూ అవినీతిని ఆశ్రయించిన రే శాస్త్రి, మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మహానగరాన్ని మరో కురుక్షేత్రంలో మార్చి జనాబ్ హైదర్ అలీ హాసన్ ఇంట్లో మందు కొట్టి బిందు చేసుకుని పొందుతో కులికిన వాడివి. ఐ హావ్ రిపోర్ట్స్. ఆ రోజే అక్కడే నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని బయటికి కక్కించి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్ లో వేయడం ఈ భరత్చంద్రకి చేతగా కాదు. మీరు ఆ సాకు పెట్టుకునే బంధులు ధర్నాలు అంటూ నీ తల్లి ప్రజల ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారని అలా చేయలేదు. సో జస్ట్ షో యువర్ కాంప్లిమెంట్స్. రే శాస్త్రి, లోక సమస్త సుఖినో భవంతు. హలో, లేవు సార్. మలక్పేట ఎమ్మెల్యే మీద అనుకున్నన్ని కేసులేం లేవు సార్. అంతగా ఉంటే ఓ 143, 147 అంతే సార్. తప్పకుండా సార్. 148 రాకుండా మేము చూసుకుంటాం. తుపాకీ తిరిగి ఇచ్చేస్తాం. రూరల్ ఎస్పీ హేమ ఇక్కడే ఉన్నారు. నేను మాట్లాడాను. షీ హాజ్ నో అబ్జెక్షన్. సార్, భరత్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడితో మాట్లాడుతున్నాను. వాడిని నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ మీరు ఎప్పుడంటే అప్పుడు. కమిన్ సార్. స్వామి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్, నేను చేస్తానంటున్నానుగా. ఒక లైన్ లో సీఎం, ఒక లైన్ లో శాస్త్రి. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద డే. వెల్కమ్ సార్. పోరా ఇడియట్. సార్, ఎంతకీ ఇప్పుడు ఏమైందని, ఏ అవతారం ఎత్తుదామని గెస్ట్ హౌస్కి వెళ్ళావు? సార్ బ్లడీ, లేకపోతే ఏమిట్రా? ఎందుకు శాస్త్రి గారి గుండె మీద చెయ్యేసి నెట్టావు? సార్ అది మరి ఏంట్రా ఈ పిచ్చి పనులు చేయటం? కమాన్, గివ్ మీ ఆన్సర్. సార్, లోక సమస్త సుఖినో భవంతు. రై నిన్ను. సారీ సార్. నీకు తెలియదు కదూ వీడి చరిత్ర. 9 సంవత్సరాలు. మంత్రి ప్రతాపరెడ్డి మరణానంతరం గడిచిన 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు సస్పెన్షన్, 1 సంవత్సరం 11 నెలలు జైలు జీవితం ఇన్ సెంట్రల్ ప్రిజన్. చివరికి గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారి దయాదాక్షిణ్యాలతో నిబంధన లేకుండా విడుదల. స్పెషల్ కోర్టు ఆర్డర్స్ మీద బ్యాక్ ఇన్ సర్వీస్. సబ్ జూనియర్స్, జూనియర్స్ వీడిని ఏనాడో మించిపోయారు సర్వీస్ లో. సిగ్గులేదు. వీడికి సర్వస్వమైన ఐజీ రాజారావు గారు అవసరం దశలో ఉన్నప్పుడు వీడి గురించి నాతో ఒక మాట చెప్పారు. హబీబ్, భరచంద్ర విల్ బి ఏ పర్పెచువల్ పెయిన్ ఇన్ ది డాష్ ఫర్ యూ, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ మై బాయ్ అని. ఆ రోజు నుంచి నేను మోస్తున్నాను ఈ భారాన్ని. రై, ఎన్ని రోజులైందిరా నువ్వు సర్వీసులోకి వచ్చి ఈ టోపీ నీ నెత్తి మీదకి వచ్చి? 17 రోజులు. నిన్న రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని, మలక్పేట ఎమ్మెల్యే గారిని బతివాలి వాళ్ళ కాళ్ళు మార్చి పిసుకుతూనే ఉన్నాను. వీడి కోసం, వీడి ఉద్యోగం నిలబట్టడం కోసం.
ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఏంటా గొణుతున్నావు? అయ్యో నేనేమలేదు. ఏమిటా గొణుతున్నావు? సార్, ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏ పుంటా కొరకాలైనా పట్టుకోవచ్చు అన్నాను. భరత్, సార్ పార్టీ సభ్యులతో నీ విషయం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి 7ంటికి సీఎం గెస్ట్ హౌస్ కి వస్తారు. సార్ బీ దేర్ అండ్ బీ ప్రిపేర్డ్. సార్ లవబుల్ బ్లేడీ బాస్టర్డ్. ఝన్ 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 తెలుగు వంద